తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. తిమ్మన్న కోతి మూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉండేది. అది చేసే దుండగాలు అన్ని కావు. పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరు చెప్తే భయపడిన వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంట వేసుకుని ఆ చుట్టుపట్ల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తుండేది. ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చుని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న పడుగాటి తోక గోడ రెండో వైపున వేలాడుతూ ఉంది. అక్కడ నాగజముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటుపోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరి వేశాడు. అది తీసుకోవడానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకుని తిందామని కూర్చుంది. ఇంకేం అక్కడ ఒక రక్కసి ముళ్ళు ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది, కానీ అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థ పడుతుండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ తిమ్మన్నను చూచి అదేమిటోయ్ తిమ్మన్నా, ఏమిటిలా పీక్కుంటున్నావు, ఏమిటి సంగతి అని అడిగాడు. మంగలి మామ, పాడు ముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది. ఓ సింతే కదా, నే తీసేస్తాలే ఉండు అన్నాడు మంగలి. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న. తీస్తా, తొందర పడమాకు, నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవలసి సుమా, అట్లాగైతేనే తీస్తా, లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి. ఓ ఇంతే కదా భాగ్యం, నువ్వేం చెప్తే అదే చేస్తా, రాతి బండకి మళ్ళీ కూర్చుంటా, సరేనా అంది తిమ్మన్న. మంగలి పొద్దులో నుంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట బొచ్చు కొరకపోయినాడు. కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్క మాటు ఎగిరిపడింది. ఇంకేం తోక సుర్రుని తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్య లంకించుకుని, ఓరి నీ చెయ్యి విరగా, తిమ్మన్న రాజు తోక తెగ్గొయ్యటానికి నీకు చేతులెలా వచ్చాయిరా దుర్మార్గుడా, మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తైనా ఇచ్చిపో అని నిలవేసింది. తిమ్మన్న ఇందులో నా తప్పేముంది చెప్పు, నువ్వు కదిలావు, తోక తెగింది, నేనేం కావాలని తగ్గోసానా, నా బ్రతుకు ఈ కత్తితోనే ఉందే, అది ఇస్తే నా గతేం కావాలి చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా. నువ్వు బతికితే నాకేం, చస్తే నాకేం, నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలో నుంచి కత్తి లాక్కుని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడొక మర్రి చెట్టు నీడను కూర్చుని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించింది, కానీ కనిపించలా. ఇంతలో అక్కడికి ఒక మామిడి పళ్ళమ్మి పళ్ళ తట్ట నెట్టిన పెట్టుకుని వచ్చి చెట్టు నీడను కూర్చుని తట్టలో పండు ఒకటి తీసుకుని తినడం మొదలు పెట్టింది. తిమ్మన్న ఆ అమ్మితో, అమ్మి అదేమిటి అట్లా నోటితో కొరుక్కుని తింటావేం, చక్కగా ఈ కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అన్నది. తిమ్మన్న, నేను బీదదాన్ని, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది పండ్లమ్మి. నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిన కాయలు కోసుకుని తిను, ఇంతలోకే ఏం అరిగిపోతుంది గనకనా అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పండ్లమ్మి 4-5 పళ్ళు కోసుకుని తిన్నది. ఒక్క ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తుంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకి ఇచ్చింది. తిమ్మన్న కత్తి వంక చూసి, ఎంత నంగినాచివమ్మా, కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే, నేను ఇచ్చినప్పుడు తళతళ మెరుస్తున్నదే, ఇప్పుడు ఎట్లా ఉందో చూడు, పదునంతా పోయింది, నాకు అక్కర్లేదు, పాడు కత్తి నువ్వే ఉంచుకో, కత్తికి బదులు ఆ పళ్ళ తట్టి ఇచ్చి వెళ్ళు అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం పళ్ళమ్మి తెల్లబోయింది. తిమ్మన్న, నేను గొంతులో కట్టుకోనా ఈ కత్తి తీసుకుని, ఏదో ఈ పళ్ళమ్ముకుని 4 డబ్బులు సంపాదించుకుని పొట్ట పోసుకోవలసిన దాన్ని నేను, నా నోట్లో మట్టి కొట్టకు అన్నది పండ్లమ్మి. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు, నా మామూలు కత్తి నాకు ఇచ్చేసినా సరే, లేకపోతే పండ్ల తట్ట ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న. ఇదేంతంటారా భగవంతుడా అని పండ్లమ్మి విచారిస్తుండగా తిమ్మన్న తట్టలంకించుకుని అక్కడి నుంచి ఉడాయించింది. పళ్ళ తట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరికి వచ్చింది. అక్కడ ఒక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దును మేపుతోంది. పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావేం, ఆకలవుతుందా అని అడిగింది. అవును తిమ్మన్న, ప్రొద్దుట చద్దిబువ్వ కూడా తినకుండా వచ్చానివాళ, మా చెడ్డ ఆకలేస్తోంది అన్నది పిల్ల. అలాగనా, పాపం ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టడున్నాయి, నీకు కావలసినన్ని తిను అని పళ్ళ తట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న. పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరుస పెట్టి తినడం మొదలెట్టింది. ఇంకా తట్టలో 4-5 పళ్ళు ఉన్నాయనగా తిమ్మన్న గైగైమంటూ లేచింది. ఏం పిల్ల, పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు బుట్టెడు పళ్ళు తిన్నావు, ఏదో దయతలిచి తినమన్నా గదా అని అన్నీ తిని కూర్చున్నావు, భలే దానివిలే, నా పళ్ళు నాకు కక్కు, లేకపోతే ఆ ఎద్దునన్నా ఇచ్చేయి అన్నది తిమ్మన్న. పాపం పిల్ల బిక్కముఖం వేసింది. తిమ్మన్న, ఎందుకలా కోప్పడతావు,
నువ్వు తినమంటేగా తిన్నాను. ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మా నాన్న నన్ను చితక్కొడతారు తిమ్మన్నా, నన్ను వదిలిపెట్టు అన్నది పాపం పిల్ల కన్నీళ్లు కారుస్తూ. కాని తిమ్మన్నకు జాలి కలగలేదు. పిల్ల చేతిలో ఉన్న తాడు లంకించుకుని ఎద్దును లాక్కుపోయింది. పాపం పిల్ల బోర్లా పడి ఏడుస్తూ ఉండిపోయింది. ఎద్దును తీసుకుని వస్తుండగా తిమ్మనకు ఒక నూనె గానుగు కనిపించింది. గానుక్కి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులుగా ఆ గానుగు యజమానే గానుగు లాగుతున్నాడు. ఏవండోయ్ బావగారు, ఈ ఉద్యోగం ఎప్పటినుంచి అని అడిగింది తిమ్మన్న. ఏం చేసేది తిమ్మన్న, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది. గానుగు ఆడితేనేగా డొక్కాడేందుకు, అందుకని నాకీ కర్మ అన్నాడు ఆ గానుగతను. అలాగటోయ్, నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది. కావలిస్తే ఇవాళ్టికి నీ గానుగు ఆడించుకో అంది తిమ్మన్న. చాలా మంచివాడివి తిమ్మన్న, సాయంత్రం లోపల నీ ఎద్దును నీకిస్తాలే అన్నాడు ఆ గానుగతను. తిమ్మన్న సాయంత్రం మళ్ళీ ఆ గానుగతను దగ్గరికి వచ్చింది. అతని ఎద్దుని తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక ఎగాదిగా చూసి, ఏమోయ్ గానుగ బావా, డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకుని ఇస్తున్నావా నా ఎద్దును నాకు? చూడు, ఇప్పుడో ఇంకా కాసేపట్లో చచ్చేట్టుంది. నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు. నా ఎద్దుకు బదులు నీవు ఆడించిన నువ్వుల నూనంతా నాకిచ్చేయ్ అన్నది. గానుగవాడు తెల్లబోయి, తిమ్మన్నా, ఇలాగనటం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నేను చాలా మంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే. నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా? క్షమించు, నూనె ఇవ్వలేను అన్నాడు. ఏమిటి ఇవ్వలేవు? ఎలా ఇవ్వో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని దౌడు తీసింది. తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకుని వస్తుండగా దోవలో ఓ ముసలి అవ్వ అట్లు పోస్తున్నది. తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చుని, అవ్వా అవ్వా, నువ్వు దోసలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే గాని కమ్మని వాసన రాదేం? ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర? మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతో మంది వస్తారు కొనడానికి అన్నది. తిమ్మన్న, నువ్వు చెప్పేది నిజమే, కాని బీదరాలిని, మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తేను అన్నది అవ్వ. అవ్వ, నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉన్నది. నీకు కావలసినంత వాడుకో. నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకుని దోశలు పోయడం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది. చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ చట్టి తిరిగి తిమ్మనకి ఇచ్చేసింది. తిమ్మన్న చట్టిలోకి తొంగి చూసి, అవ్వ, ఏమనుకున్నావు? భలే దానివి. ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో. నువ్వు పోసిన ప్రతి దోశలో నా నూనె ఉన్నది, అందుకని దోశలు నావి, మిగిలిన నూనె నీది అన్నది. అవ్వకు ఏమీ తోచలే. పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడనుకుని గొట్టం కోసం పొయ్యి వైపు తిరిగింది. ఇదే సందు కదా అని తిమ్మన్న దోశల దొంతర నెత్తిన పెట్టుకుని ఒకే పరుగు తీసింది. దోవలో తిమ్మన్నకి ఒక మనిషి రండోలు మోసుకొస్తూ కనిపించాడు. తిమ్మన్న, ఏం రండోలు బావా, ఎక్కడికి ప్రయాణం అని అడిగింది. ఇక్కడికేనోయ్ తిమ్మన్న, పక్క ఊరిలో పెళ్లికి పిలిచారు అన్నాడు రండోలువాడు. సరేనని ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. ఇంతలోకే ఒక ఏరు దగ్గరికి వచ్చారు. తిమ్మన్న రండోలువాడితో, రండోలు బావా, చాలా దూరం వచ్చాం, కాళ్ళు ఆగుతున్నాయి కదూ. కమ్మని దోశలు కాసిన తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది. నిజమే, కాని ఈ నట్టడివిలో మనకి దోశలేం ఆకాశం నుంచి రాలతాయా అన్నాడు రండోలువాడు. ఆకాశం నుంచి రాలడం ఎందుకోయ్, మన దగ్గర లేకపోతేగా. ఇవిగో నా దగ్గర బోలెడు కమ్మటి దోశలున్నాయోయ్, కాళ్ళు చేతులు కడుక్కురా తిందాం అన్నది తిమ్మన్న. సరేనని రండోలువాడు కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి దోశలు తీసుకుని తినడం మొదలు పెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. రండోలువాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతు దాకా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా, భలే పెద్ద మనిషివి, ఏదో పుణ్యానికి కాసిని తినమంటే అన్ని తింటావా? నా దోశలన్నీ నాకు తే, లేదా నీ డోలనా నాకివ్వు అన్నది. డోలువాడు గుడ్లప్ప చెప్పి కూర్చున్నాడు. గొంతు వరకు మెక్కడం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు. ఏం చేయమంటాంరా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు లంకించుకుని ఒక్క పరుగున తన కోతి సమూహం దగ్గరకు వచ్చి చేరుకుంది. కోతులన్నీ తిమ్మన్న రాజును చూడగానే లేచి నిల్చుని సలాం చేసినాయి. కోతుల మంత్రి, రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు. సరే అంతా కూర్చోండి అని తిమ్మన్న రాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. తోకపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి పళ్ళు వచ్చే డామ్ డామ్ డామ్, పళ్ళు పోయి ఎద్దు వచ్చే డామ్ డామ్ డామ్, ఎద్దు పోయి నూనె వచ్చే డామ్ డామ్ డామ్, నూనె పోయి దోశలొచ్చే డామ్ డామ్ డామ్, దోశలు పోయే డోలు వచ్చే డామ్ డామ్ డామ్, డామ్ 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 డామ్, డామ్ 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 డామ్. ఇది వినగానే కోతులన్నీ ఎగిరి గంతులేయడం మొదలు పెట్టినాయి. అడవి అంతా కోతుల గోలతో మారు మోగిపోయింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.